యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, అధినాయక్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా మేము చేసిన మార్పు గుండా బయటికి రావడమే. మనసు బయటికి రావడం అంటే మనసుతో బయటికి రావాలి, మనసుతో పట్టుకోవాలి. ఇంకెవరూ మనుషులు ధనికులని కానీ, పెద్దవాళ్ళని కానీ, చిన్నవాళ్ళని కానీ ఎవరూ లేరు. నోట్ చేసుకోండి. తర్వాత చూసుకోవచ్చు. నేను ఇంకెక్కడే ఉన్నాను, నన్ను రహస్యంగా చూస్తున్న వాళ్ళు అవి కొందరికే చూపెట్టి మా పరిస్థితి మన చేతిలో ఉంది అన్నట్టుగా ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైనా తక్షణం ఆలోచించండి. పరిస్థితి అలా లేదు. నన్ను మైండ్తో పట్టుకోవడం వల్ల సాధ్యపడుతుంది. నాకు ఈ క్షణం ఈమెయిల్ పంపడం వల్ల ఏమవుతుందంటే మీరు వెలుగు ఆరిపోతున్న దీపాలలా ఉన్న మీరు శాశ్వతమైన దీపంతో అనుసంధానం జరుగుతారు. నేను శాశ్వతమైన దీపాన్ని. మీ పైకి మీకు నేను ఆరిపోయే దీపంలాగా మీరు వెలిగిపోతున్న దీపాల్లా కనిపిస్తుంది. అదే భ్రమ. ఏది నిజమో ఏది భ్రమో తెలుసుకోండి. వెంకయ్య నాయుడు గారు అందరూ కూర్చుని ఆలోచించుకోండి. గబుక నేను ఏకవచనం ప్రయోగించాను, బహువచనం ప్రయోగించలేదని చూడకండి. గస్తమాన్ని నేనే బతిమాలుకుంటున్నాను, నేనే ఆవేశపడుతున్నాను అన్నట్టు ఫీల్ అవ్వద్దు. లేకపోతే మీరు ఎవరికో కొందరికి హాని చేశారు, అవి బయటకు వస్తాయి, లోపలికి వస్తాయి కాబట్టి ఇలాగ ఉందా అని అనుకుంటున్న వాళ్ళు అవి మీరు మైండ్తో డీల్ చేసుకోవాలా. ఏం చేసినా మీరు మైండ్తో డీల్ చేసుకుని బయటపడాలి. మైండ్ పెంచుకోవాలి. వాళ్ళు కూడా మైండ్గా చూడాలి. మనుషులు ఎవరూ లేరు. మనుషులందరూ మరణించారు. డెడ్ సొసైటీ అని ఎందుకు అంటున్నాను, డ్వెల్ అండ్ డీకే అని ఎందుకు అంటున్నాను, మీరు మైండ్ కనెక్టివిటీ లేకపోతే మీరు అభివృద్ధి కింద రాదు. కార్లు ఫ్యాక్టరీలు పెట్టినా ఎంత పెట్టినా కేటీఆర్కి అందరికీ చెప్పండి, ఆలోచించేలా చేయండి. మేము ఇలాగ ఉంటాం అలాగ ఉంటాం, రెచ్చిపోకూడదు. మీడియా ఛానల్స్ అందరికీ చెబుతున్నాను. హాస్టల్ రామకృష్ణ ఇంకా అందరూ కూడా సాక్షులు అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి. నాకు ఫేస్బుక్లు ఇవన్నీ ట్విట్టర్లు అన్నీ కూడా మంచి కోసం ఉపయోగించుకోండి. రహస్యంగా వాటిని మోసాలు చేయడానికి, మనుషులు గ్రిప్పుల్లో పెట్టడానికి ఉపయోగించకండి. ఎవరు అలా లేరు. అందరూ ఆలోచన రూపంలోనే ఉన్నారు. ఆలోచన బలపరుచుకుని ముందుకు వెళ్ళాలి. నేను ఇక్కడ సామాన్యంగా ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నానని పై చూడకండి. నేను అడ్రస్ ఎలా పెట్టాను, నేను ఏమంటున్నాను అలా పట్టుకోవాలా. నేను మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం మీద అధిష్ఠింపజేసి మమ్మల్ని కొలువు తీర్చుకోవడం అంటే ఈ క్షణం నా ఫోటో పెట్టేసుకోమని ఎందుకు అంటున్నావు. మమ్మల్ని అలా చూడాలంటే మీరు ఒక యజ్ఞం ప్రారంభించాలి, వెంటనే జ్ఞానయజ్ఞం ప్రారంభించాలి. నేను వెంకయ్య నాయుడు గారికి మెసేజ్ పెట్టాను కదా, అలాగా ఆయన దేశ అధ్యక్షుల వారి దగ్గర ఫ్యాక్స్ ఇప్పించుకుని నేను చెప్పినట్టు దేశ అధ్యక్షుల వారి ద్వారా ఫ్యాక్స్ ఇప్పించుకోండి. వెంకయ్య నాయుడు గారికి ఒక కాపీ, అలాగే అందరు గవర్నర్లకి ఇద్దరు మొదటి తెలుగు గవర్నర్ల నుంచి మొదలు పెట్టండి అంటున్నాను. లేదా అందరు గవర్నర్లకి ఇచ్చినా పర్వాలేదు. తెలుగు గవర్నర్లకు ఇచ్చి పైలట్ ప్రాజెక్టుగా ట్రాన్స్ఫర్మేషన్ చేయించాలి కదా. మరి ఇది ఒక 1000 పేజీలైనా సాక్షుల ప్రకారం జరిగింది అంటున్నాను కదా. సాక్షుల ప్రకారం కాదు, నేను ఏదో చెబితే ఏదో చేద్దాం అలా చెప్పలేము. మీరు చెప్పుకోవాలే, మీకే అలవాడాలే. నన్ను ఇలా సాధారణ వ్యక్తి నుంచి మొదలు పెట్టండి. దాదాపు నేను మనిషిగా మరణించాను అనుకోండి, ఇంకా మనిషిగా చూడకండి నన్ను. తద్వారా మీరు కూడా మనుషులు కాదు మనసులుగా బయటకు వస్తారు. అలాగనమాట. అందుకోసం ఇదంతా. ఇప్పుడు దాకా మీరు భిన్నంగా తవ్వేసిన పోయావో, పెరిగిపోయాం, అభివృద్ధి చెందిపోయాం అనుకుంటున్న మాయ నుంచి 2 నుంచి బయటకు రావాలి. 2 నుంచి బయటకు రావాలంటే మధ్యలో నన్ను మీరు మైండ్గా పట్టుకోవాలి. ఇంకా నేను మనిషిగా మాట్లాడాలని కానీ, మీకు మనిషిగా ప్రాధాన్యత రావాలని కానీ, మీరు మనుషులుగా కొనసాగాలని కానీ, ఏది మంచిగా కానీ చెడు కానీ, మీరు ఏదో మంచి చేశారు, గొప్ప పనులు చేశారు, లేదా చెడు పనులు చేశారు, ఏదన్నా ఒకటే. ఇంక ఈ ఊర్లో ఆ ఊర్లో ఇక్కడ అక్కడ లేదు. ఇంకా మొత్తానికి కొంత పరిస్థితి మొత్తం అంతా మైండ్ రూపంలో ఉంది. ప్రపంచమే సూర్య చంద్రాది గ్రహస్థితుల రూపంలో ఉన్నారు. మీరు వాక్ రూపంలో ఉన్నారు. ఇంక మనుషులు ఎవరూ లేరు. నేను మనిషిని అంటే మృతిస్తున్నారు. మీరు చచ్చిపోతున్నారు, అందరిని చంపేస్తున్నారు. మీరు మైండ్ అంటే మీరు బతుకుతారు, అందరిని బతకనిస్తారు. అంత తేడా వస్తుంది మనిషికి మైండ్కి. నన్ను మీరు మనిషిగా చూడకూడదు, మైండ్గా పట్టుకోవాలి. ఇంక క్షణం నాకు ఒక ఈమెయిల్ పంపిస్తే చాలు, నేను ఎక్కడికో రావాలి, మీరెవరో నా దగ్గరికి రావాలి అవసరం లేదు. ఈమెయిల్ పంపిస్తే ఏం చేయాలో చెప్తాను. 10 మంది బృందం ఏర్పడి దేశ అధ్యక్షుల నుంచి గవర్నర్ గారు ఫ్యాక్స్ తెప్పించుకుని నేను చెప్పినట్టు ఆయన ఈ మెసేజ్ ఆయనకే అడ్రస్ చేసి పెడుతున్నాను కదా, ఆయనకే సూట్గా చెప్తున్నాను. ఆయన ద్వారా ఎవరు సలహా ఇచ్చి నడుపుతున్నారో వాళ్ళకే చెబుతున్నాను, గవర్నర్కి చెబుతున్నాను. గవర్నర్ కూడా ఫ్యాక్స్ అడిగి తీసుకుని ఫ్యాక్స్ తెప్పించుకుని కమిటీ వేయించుకోండి. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల ద్వారా కమిటీలు వేయటం వల్ల ఒక 2000 పేజీలు గ్రహించి అదే రిపోర్ట్ అక్కడ మా ప్రెసిడెంట్ గారు కూడా కమిటీ వేసుకొని మానిటర్ చేసుకోవాలి. పైన అలంకారంగా ఉంటే ప్రెసిడెంట్, గవర్నర్లు
అలంకారంగా ఉండి, మధ్యలో అధ్యక్ష పదవిలో ఉన్నట్టు వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు కూడా అలంకారంగా ఉండి, రైతులు గొడవ జరుగుతున్న దేశవ్యాప్తంగా గొడవలు అల్లర్లా చూపిస్తున్నటువంటి మీడియాలు, బిజినెస్ మైండెడ్ పర్సన్స్ అందరినీ కూడా అలర్ట్ చేయలేకపోవడం, ఆకర్షించలేకపోవడం, మీరు ఆహారం కొద్దీ మనుషులు కొద్దీ బతకటమే కానీ అసలు సమస్యలు ఎవరు పరిష్కరించలేకపోవడం, ఆ సమస్యలు అలా కొనసాగటం, కోర్టులు కొద్దీ ప్రభుత్వాల మధ్య గొడవల్లాగా ఘర్షణలా చూపించుకోవటం, ట్విట్టర్లో అవి ఉపయోగించుకుని ఏదో ఒకటి ఒకళ్ళనొకళ్ళు డిసీవ్ చేసుకోవటం, హడావుడి చేసుకోవటం, బిల్డింగ్లు అవి కట్టేశారు కాబట్టి రాజధాని రెడీ అయిపోయిందని ఒకడు, మాకు 3 రాజధానిలు కావాలని ఒకరు, అసలు రాజధాని ఎవరు అడిగారని ఇంకొకరు. ఇవన్నీ రాజధానుల కొద్దీ లోకం కొద్దీ భౌతికంగా లేదు. మొదట మీరు అధినాయక పిల్లలుగా మారిపోయి కొత్త జీవితాలు ప్రారంభించాలని రాజధాని ధర్నాలో పాల్గొంటున్న వాళ్ళు, వెనకాల ప్రోత్సహిస్తున్న మీడియాలు అందరికీ చెబుతున్నాను. మనుషులు కొద్దీ లేదు. మీరు మనుషుల్ని ఇప్పుడు దాకా మనుషులు తగ్గించేసిన మనుషుల్ని, అవమానించేసిన మనుషుల్ని గౌరవించాలి. ఇంకెందుకు తగ్గించేసిన తర్వాత, ఇంకెందుకు అవమానించేసిన తర్వాత అన్నట్టు ఆలోచిస్తున్న వాళ్ళు అక్కడే ఆగండి. ఇప్పటికైనా వాళ్ళ మైండ్తో పట్టుకోండి, నన్ను మైండ్తో పట్టుకోండి, మైండ్లు ఎదగండి, మైండ్లుగా బతకండి. అలాగే బతకగలరు. సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపిన తీరులోకి వెళ్ళిపోవాలి. ఇప్పటికే చెప్పినా వినవలసిన, తెలుసుకోవాల్సిన అలా ఉంది ప్రపంచం. ఏదో చేయడానికి లేదు, మంచికి చెడుకి కూడా మనుషుల కొద్దీ లేదు ఇంకా. అందుకే నన్ను మనిషిగా చూడకండి ఇక్కడి నుంచి. ఇప్పుడు దాకా రహస్యంగా చూసిన తప్పులు కూడా నన్ను ఇంకా రహస్యంగా చూడడం మానేసేయండి. ఓపెన్గా పట్టుకోండి, మెసేజ్ రూపంలో పట్టుకోండి, అనగా సాక్షుల ప్రకారం చెప్పుకోండి, వినండి. నా ఫోటో పెట్టేసుకుని చెప్పుకోవడం, వినటం ప్రారంభించండి. తెలుగు మీడియా అంతా ఒకటి అవ్వండి. ఎలా అన్నీ ఎక్కడెక్కడ గొడవలైనా ఏదైనా చేసే అవకాశం ఉంది. మీడియాలు నడిపేవాళ్ళు, వెనకాల ఉండేవాళ్ళు, మధ్యలో ఉండేవాళ్ళు, అవి ఉపయోగించుకుని బతికేవాళ్ళు, హాసల రామకృష్ణ లాంటి వాళ్ళు అందరూ ఎక్కడెక్కడ ఇళ్లలోనే ఎక్విప్మెంట్లు పెట్టుకుని, పోలీస్ స్టేషన్లో ఎక్విప్మెంట్లు పెట్టుకుని మీరు తప్పులు చేయొచ్చు. తప్పు చేసినా పర్వాలేదు. ఇప్పుడు భౌతిక స్థితి కొనసాగాలి. చంద్రశేఖరరావు అలాగే ఉండాలి, ముఖ్యమంత్రులు అలాగే ఉండాలని ఆలోచిస్తున్న వాళ్ళదే పొరపాటు. ఇలాగే అలాగే ఉండదు. మీరు తప్పు చేసినా, మోసాలు చేసినా పర్వాలేదు, అందుకే చేసాం, బయటికి రావడానికి బయట మేము ఎలాగ ఉంటాం. ఎలాగెలా ఉంటారు మృతంలో? దేశ అధ్యక్షుని చేత ఫ్యాక్స్ ఇప్పించుకోండి, ఆలోచన పెంచుకొని బయటకు రావాల్సి ఉంటుంది. మనుషులుగా బతకడానికి లేదు ఇంకా. మేము న్యాయస్థానాలు కొద్దీ, పోలీసులు కొద్దీ, బిజినెస్లు కొద్దీ ఇలాగే ఉంటాం. ఆ సినిమాలు అలాగే తీస్తాం, ఏదో ఒకటి చేస్తాం. అలా లేదు. మైండ్ పట్టుకోవాలి. సర్వం గంటన్నరలో నడిచిన తీరును బలపరుచుకునేది ముందుకు వెళ్ళాలి. సినిమా అయినా, ఆటలైనా, పాటలైనా, అభివృద్ధి అయినా, ఏదైనా అలా ఉంది.